ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామన ఈ రాత్రి ఇక్కడ కూడి ఉండి దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలైన మీకు అందరికీ, అలాగే విశ్వాసవాకు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి శ్రోతలైన మీకు అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, అందరికీ ప్రేమ వందనాలు. బాగున్నారా? తప్పక మీరు బాగుండాలని మానక మా ప్రార్థనలో మీ కొరకు మేము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. విశ్వాసవాకు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీ ఆత్మీయ జీవితంలో మిమ్మల్ని ఎంతగానో ప్రోత్సాహపరుస్తున్నాయని, మిమ్మల్ని ఎంతగానో బలపరుచుచున్నాయి అని నేను నమ్ముచూ ఉన్నాను. అలాగే మానక మీ కొరకు మేము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మంచిది. దేవుని వాక్య ధ్యానమునకు సమయం అయింది. కాలయాపన చేయకుండా అటు ఇటు తిరగకుండా మీ బైబిల్ చేత పట్టుకుని శ్రద్ధగా కూర్చుని దేవుని మాటలు వినాలని ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మీకు నేను మనవి చేస్తున్నాను. గమనించండి, దేవుడు ఏ సమయాన ఏ మాట ద్వారా మనం దర్శిస్తాడో తెలియదు, కానీ మన జీవితాలను మార్చేది ఒక మాట చాలు. ఆమేన్. మనల్ని ఆదరించడానికి ఒక మాట చాలు, మనల్ని బలపరచడానికి ఒక మాట చాలు. ఏదో ఒక మాట ద్వారా పరిశుద్ధాత్ముడు మనలను బలపరుస్తాడు. ఆమేన్. మంచిది. ఈరోజు ప్రసంగాంశము సామెతల గ్రంథములో నుంచి ధ్యాని అయిన సొలొమోను గారు 4వ అధ్యాయం, సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో దేవుని బిడ్డలంగా మనకు 7 మార్గాలు అందులో పరిశుద్ధాత్ముడు రాయించాడు. సామెతలు ప్రసంగాంశం ఏమిటంటే, సామెతల గ్రంథములో ఉన్నటువంటి 4వ అధ్యాయములో ఉన్నటువంటి 7 మార్గాలు. చాలా జాగ్రత్తగా మనం గమనిద్దాం. ఇందులో కొన్ని మనకు అనుకూలమైన మార్గాలు ఉన్నాయి, కొన్ని మనకు వ్యతిరేకమైన మార్గాలు ఉన్నాయి. దేవుడు ఈరోజు ఆయన తన మార్గాల గురించి పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తున్నప్పుడు శ్రద్ధగా దేవుని మాటలు ఆలకించాలి. కేవలం సామెతల గ్రంథం 4వ అధ్యాయములో ఉన్నటువంటి 7 మార్గాలను గురించి ఈ రాత్రి మనము ధ్యానం చేసుకుందాం. కాబట్టి బైబిల్ గ్రంథములో నుంచి రండి, సామెతల గ్రంథము 4వ అధ్యాయం తెరవండి. అందరూ 4వ అధ్యాయానికి వద్దాం. ఆ 4వ అధ్యాయములో ఉన్నటువంటి 7 మార్గాల గురించి ఈ రాత్రి మనం ధ్యానం చేసుకుందాం. 4వ అధ్యాయము మొట్టమొదటిగా 11వ వాక్యాన్ని మనము చదువుకుందాం. చూడండి, జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించుచున్నాను. ఈ వచనములో 2 మార్గాలు కనపడుతున్నాయి. ఎన్ని కనపడుతున్నాయి? మాట్లాడాలి అందరూ. 2 మార్గాలు కనపడుతున్నాయి. ఏంటి ఆ 2 మార్గాలంటే, ఒకటి జ్ఞాన మార్గం, రెండవది యథార్థమైన మార్గం. దైవజనాంగమా గమనించండి. ఇప్పుడు దైవ జ్ఞానం ఉంది, లోకములో ఎన్నో జ్ఞానాలు ఉన్నాయి, కానీ మనకు బైబిలు ఆత్మ సంబంధమైన జ్ఞానం, బైబిలు జ్ఞానం, లేఖనముల వల్ల జ్ఞానము కావాలి. లోకములో ఉన్న జ్ఞానాలు దేవుని దగ్గరకు పనికిరావు. చూడండి, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో చూచినప్పుడు ధ్యాని అయిన సొలొమోను ఒక చక్కని మాట అంటాడు. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు ఆయన సమస్తమును నియమించాడట. ఆయన శాశ్వత కాల జ్ఞానమును, అమ్మ వినాలి, శాశ్వత కాల జ్ఞానాన్ని నరుల హృదయమందు ఉంచాడు. దేవుడు చేసే క్రియలను పరిశీలనగా సరిపోవడానికి మానవునికి లోక జ్ఞానం చాలదట. అమ్మా, ఈ రాత్రికాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఈ మాట గమనించండి. శాశ్వత కాల జ్ఞానాన్ని దేవుడు నరులకిచ్చాడు, కానీ దేవుడు చేసే క్రియలను తెలుసుకోవడానికి లోక జ్ఞానం చాలదండి.
ఒక జ్ఞానం చాలదు. దేవుడిచ్చిన జ్ఞానమును బట్టే మనిషి లోకంలో అనేకమైనవి కనిపెట్టాడు. ఏమండి, ఎన్ని కనిపెట్టినా, లోక జ్ఞానంతో ఎన్ని వ్యవహారాలు చేసినా, వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే, దేవుడు చేసే క్రియలను పరిశీలనగా నీకు తెలియాలంటే నీకు ఆ జ్ఞానము సరిపోదు. ఇప్పుడు మనకి ఏ జ్ఞానం కావాలి? దైవికమైన జ్ఞానం కావాలి. లోక సంబంధమైన జ్ఞానం కాదు, దైవ సంబంధమైన జ్ఞానం మనకు కావాలి. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా గమనించండి. ఇప్పుడు దేవుని లేఖనములో ధ్యాని అయిన సొలొమోను ద్వారా చెప్పే మాట ఏమిటంటే, అయ్యా, నీకు జ్ఞాన మార్గమును నేను నీకేం చేస్తున్నాను? బోధిస్తున్నాను. ఇప్పుడు సొలొమోను గారు దైవిక జ్ఞానం ఇచ్చాడండి. ఏ జ్ఞానం అండి? దైవిక జ్ఞానం. ఏం కావాలి నాయన అని అడిగాడు. అయ్యా, ఈ ప్రజలను పరిపాలించాలంటే నాకు దైవిక సంబంధమైన జ్ఞానం కావాలని అడిగాడు. ఒరే బాబు, ఎవడైనా ఏం అడుగుతాడు? శత్రువు ప్రాణమైన అడుగుతాడు, లేదా డబ్బు అయినా అడుగుతాడు. చాలా సీరియస్గా చూస్తున్నారండి. ఇప్పుడు దేవుడు నీకేం కావాలో కోరుకో భక్తురాలా అన్నాడు అనుకో, ఏం కోరుకుంటాం మరి? చెప్పండి, ఏం కోరుకుంటాం మరి? పల్లికిలించి చూస్తామా? మొత్తం ఇంత లిస్ట్ అప్లై చేసేస్తాం. అవునా కాదు చెప్పండి. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీకు ఏం కావాలంటే, అయ్యా, నేను బాలును ప్రభా, ఈ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం కాదు, నాకు జ్ఞానం చాలదు ప్రభా, నీ జ్ఞానం కావాలి. అదే జ్ఞానం అంటే దైవిక సంబంధమైన జ్ఞానం. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. దేవుడు అన్నాడు, రే, ఎవడైనా ఏమడుగుతాడు రా? ఐశ్వర్యాన్ని అడుగుతాడు, డబ్బు అడుగుతాడు, లేదా చిరకాలం బ్రతుకుండాలి. నేను చావనే నిత్యము చావకూడదు, బతికే ఉండాలి అంటే దాన్ని దీర్ఘాయువునైనా అడుగుతాడు, లేదా శత్రువు ప్రాణాన్ని అయినా అడుగుతాడు. నువ్వేంట్రా అమ్మాయికి ఇంకే జ్ఞానం అడిగావు? కాబట్టి దేవుడు అన్నాడు, జ్ఞానంతో పాటు ఇవన్నీ కూడా నీకు నేను ఇస్తానని చెప్పాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దైవ జనాంగం, మా దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా ఈ రాత్రి జ్ఞాన మార్గమును బోధిస్తున్నాడు. ఆయన బోధించే జ్ఞానము ఏంటో తెలుసా? ఇప్పుడు చూడండి, ఆ దైవిక జ్ఞానాన్ని పొందుకున్నాడు కదండి. పొందుకుని వెంటనే ఒక సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య అంటే, రాజ్యములో 2 ఉన్నారు స్త్రీలు, 2కి బిడ్డలు ఉన్నారు. అందులో ఒక ఆవిడ రాత్రి నిద్రలో పడి బిడ్డ మీద పడితే బిడ్డ ఏమైంది? చచ్చిపోయింది. చచ్చిపోతే మిడ్ నైట్ చూసుకుంది, చూసుకోగానే చనిపోయింది. అయ్య బాబోయ్, బిడ్డ చనిపోయిందని ఏం చేసిందంటే, మెల్లగా లేచి ఆ చనిపోయిన బిడ్డను తీసుకుని, పక్కన బిడ్డ ఉంటే ఏమంటే ఆ ప్లేసులో చనిపోయిన బిడ్డను పెట్టేసి బతుకున్న బిడ్డను తీసుకెళ్ళిపోయింది. పొద్దున లేచి చూచింది. ఏమంటే, 9 మాసాలు మోసిన తల్లికి తన బిడ్డ ఎవరో తెలియదండి? చెప్పండి. కవల పిల్లల కన్నా తల్లికి మొదట వచ్చిన వారు ఎవరో, సెకండ్ వచ్చిన వాళ్ళు లేదో తెలుస్తుంది. అమాయకంగా చూడకుండా మనకైతే తెలియదు, కానీ కన్న తల్లికి పెద్దవారు ఎవరో, చిన్నవారు ఎవరో, తన బిడ్డ ఎవరో తెలుస్తారు. పొద్దున్న తీరా లేచి చూసేటప్పటికి తన బిడ్డ కాదు, చనిపోయినాడు. వెళ్ళి పక్కింటి ఆవిడ చూస్తే తన బిడ్డే. ఇంకా అదే ఇంకంటుంది, నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అని. వాళ్ళిద్దరూ నా బిడ్డ అంటే నా బిడ్డ, నా బిడ్డ అంటే నా బిడ్డ, ఇద్దరు అక్కడ కొట్టేసుకున్నారు. వాళ్ళిద్దరిని తీసుకుని ఎక్కడికి వచ్చారు అంటే, రాజుగారి దగ్గరికి వచ్చారు. రాజుగారి దగ్గర కూడా ఇదే తంతు. నా బిడ్డ అంటే నా బిడ్డ, నా బిడ్డ అంటే నా బిడ్డ, నా బిడ్డ అంటే నా బిడ్డ. ప్రజలందరూ చూస్తున్నారు, అసలు రాజుగారు ఎలా తీర్పు తీరుస్తాడు, ఈ తీర్పు ఎలాగా? అందరూ పరీక్షిస్తూ ఉన్నారండి. అందరూ చూస్తున్నారు, ఇది ఎలాగా, రాజు ఎలా తీరుస్తాడు అనగానే
ఇంక నా బిడ్డ అంటే నా బిడ్డ రే ఆగండి అన్నాడు. ఇద్దరినండి ఆగారు. ఏయ్ మంత్రి, ఏం బాబయ్య, రోయ్ కత్తడ్రా. ఎందుకు బాబయ్య అంటే, ఎందుకురా నా బిడ్డ అంటే నా బిడ్డ అంటున్నారు. కత్తి తీసుకుని ఏం చేద్దాం, శరీసగం చేసి దీనికో మొక్క, చెప్పండి, దీనికో మొక్క దాని మొక్క ఇచ్చేద్దాం. ఇక సమస్య తీరిపోద్ది అన్నాడు. వెంటనే ఏం జరిగిందో తెలుసా? నవమాసాలు మోసిన బిడ్డ రాజుగారి కాలు మీద పడి, అయ్యా ఆ బిడ్డను నువ్వు చంపొద్దయ్యా, పోలే దానికి ఇచ్చి అని అనగానే రాజు ఏం తీర్పు తీశాడు తెలుసా? ఏ తల్లి అయితే బిడ్డను చంపొద్దందో అదే నిజమైన తల్లి. చప్పట్లు కొట్టండి గట్టిగా, కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? రాజు దైవ జ్ఞానము పొందిన వాడై తీర్పు తీర్చాడని. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం చివరి వాక్యాన్ని చదవండి ఒకసారి. అంతటి ఇశ్రాయేలీలందరూ రాజు తీర్చిన తీర్పును గురించి విని న్యాయము విచారించుట యందు రాజు ఏం పొందాడండి? దైవ జ్ఞానము పొందినాడని గ్రహించి అతనికి భయపడ్డారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అమ్మ వినండి, జ్ఞాని అయిన సొలొమోనుకే కాదు, మనకు కూడా దేవుడు దైవికమైన జ్ఞానాన్ని దేవుడు ఇస్తున్నాడు, జ్ఞానమును బోధిస్తున్నాడు. ఆమేన్. లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం అంటుంది. దైవిక జ్ఞానంతోనే ప్రతిదీ వ్యవహరించాలి. దైవిక జ్ఞానము పొందుకుని మనం బ్రతకాలి. దైవికమైన జ్ఞానముతో మనం ఏం చేయాలి? ఈ లోకములో మనము జీవించాలి. ఇప్పుడు మొట్టమొదటిగా దేవుడు జ్ఞాన మార్గమును ఏం చేస్తున్నాడు? బోధిస్తున్నాడు, జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, రాజుగారు ఎప్పుడైతే ఆ దైవ జ్ఞానం పొందాడో ఉన్న వాళ్ళందరూ రాజుగారికి ఏం పడ్డారు? భయపడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి హల్లెలూయా. అందుకే ఆ జ్ఞానైన సొలొమోనే రాశాడు ఈ సామెతల గ్రంథాన్ని. ఒకటి, జ్ఞాన మార్గమును బోధిస్తున్నాడు. రెండవదిగా ఇక్కడ ఏమన్నాడు అంటే యథార్థ మార్గం. అందరూ చెప్పండి, ఏ మార్గం? గట్టిగా చెప్పండి. రెండవదిగా ఏ మార్గం అండి? యథార్థ మార్గములో దేవుడే మనల్ని నడిపిస్తున్నాడు. దావీదు మహారాజు కూడా చెప్తాడు. దావీదు మహారాజు గారు కూడా ఏమంటారు అంటే, ఒకసారి 18వ కీర్తన మనం చూద్దాం. 18వ కీర్తనలో 32వ వచనాన్ని చదువుకుందాం. నాకు బలమును ధరింపచేయువాడు ఆయనే. చూడండి ఎక్కడండి? నన్ను యథార్థమైన మార్గములో నడిపించువాడు ఆయనే. ఆమేన్, ఆమేన్. రెండవదిగా దేవుని జనంగా, మా దేవుని బిడ్డలారా, దేవుడు యథార్థమైన మార్గములో దేవుడు నడిపిస్తున్నాడు. దావీదు గారు అంటున్నాడు ఏమని? నాకు బలము లేని నాకు దేవుడు ఏం చేశాడు? బలాన్ని ధరింపచేశాడు. అంతే కదండి. బలము లేని వారికి బలమును ధరింపచేయవాడు ఎవరండి? దేవుడే కదా. మనం ఎందులోనైనా బలవంతులం కాదు, డబ్బులో బలవంతులం కాదు, జ్ఞానములోని బలవంతులం కాదు, దేనిలోని బలవంతులం కాదు, మనం బలహీనులమే. కానీ దైవ లేఖనము చెప్పే మాట ఏమిటంటే, బలము లేని వారికి బలమును ధరింప చెయ్యువాడు ఎవరంటే దేవుడే కదా. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. మనకు దేవుడు ఏం ధరింప చేస్తున్నాడు? బలమును ధరింప చేస్తున్నాడు. దావీదు అంటాడు, నాకు బలమును ధరింప చెయ్యువాడు ఆయనే. నాకేమిచ్చాడు? బలం ఇచ్చాడు. నిజమే కదండి. ఆ బలంతోనే గొలియాతును చంపగలిగాడుగా. గొర్రెలు కాసుకునే దావీదు గారిని ఓ రోజు సడన్గా తండ్రి అన్నాడు, ఒరే బాబు, నీ అన్నగాళ్ళు యుద్ధంలో అలసిపోతున్నారు, జున్ను గడ్డలు అన్నీ పట్టుకుని వెళ్ళరా అని ఏం చేశాడు? దావీదు గారు తండ్రి పంపించాడు దావీదుని. రాగానే
గొలియాతు గారు ప్రగల్భాలు పలుకుతున్నాడు. జీవము గల దేవుని ప్రజలు దూషిస్తూ ఉంటే వీళ్ళందరూ ఆయన చూసి భయపడిపోతున్నారు. ఎవరిని చూసి? గొలియాతును చూసి. గొలియాతును చూసి ఆడికేంటి భయమే చేస్తుంది. అప్పుడప్పుడు మనకి శ్రమలను చూసి భయమే చేస్తూ ఉంటుంది, రోగాలను చూసేటప్పటికి భయమే చేస్తుంది. భయం లేడు, ఎవడో లేడో, వాళ్ళందరూ భయపడుతూ ఉంటే వీడు మాత్రం సన్నత లేని ఫిలిష్తీయుడా, జీవము గల దేవుణ్ణి అంటాను, నువ్వు ఎవడవరా, నేను నీతో ఏం చేస్తాను, యుద్ధం చేస్తాను అనగానే అన్నగలను. ఉరుకా ఉరుకా, ఒరు నీకేం తెలుసురా, నీకు అడవుల్లోకి వెళ్ళి కొండల్లోకి వెళ్ళి గొర్రెలు మేపుకోవడం తప్ప నీకు యుద్ధం తెలుసా? అవా నీ పని చూసుకో అని ఏం చేశారు తెలుసా? వాళ్ళ అన్నగారులందరూ దావీదుని ఏం చేశారు తెలుసా? ఆపేశారు. ఆపేస్తే ఏం జరిగిందో తెలుసా? ఈ నోట ఆ నోట మొత్తం మీద రాజుగారికి తెలిసిపోయింది. ఆడెవడునయ్యా గొలియాతు మీదకి నేను యుద్ధానికి వస్తానంటే మన యుద్ధ వీరులు ఏం చేశారు? అన్ని ఆపేశారు. ఎక్కడున్నారా అని తీసుకురండి అన్నాడు. మొత్తం మీద పట్టుకుని దావీదు గారిని తీసుకుని రాజు అయిన సౌలు దగ్గరికి తీసుకెళ్ళారు. రాజుగారు కూడా దావీదుని చూడగా నవ్వు వచ్చేసింది. కారణం ఏంటంటే ఆడు 6 జాండ్లు ఎత్తునున్నాడు. ఆ జన మహానుభావుడాడు, ఆడు యుద్ధంలో నేర్పరదలిగినాడు. వీడు తుండు కూడా తప్ప వీడి దగ్గర ఏముంది? ఏమీ లేదు, ఒక కత్తి లేదు, ఏమీ లేదు. యుద్ధానికి వెళ్ళిపోతానన్నాడండి. రాజుగారు కూడా నువ్వు ఆడి మీదకి వెళ్తామంటారు, ఆడు బాలు నుంచి యుద్ధం నేర్పరాడు, నువ్వు చూస్తే బాలుడుగా ఉన్నావు నువ్వు అని అంటే ఈడేమంటాడు తెలుసా? ఇదిగా నేను నా తండ్రి గొర్రెలు మేపేటప్పుడు ఎలుగుబంట్లు సింహాలు వస్తే నా దేవుని బలం వల్ల వాటిని చీల్చేసాను. కొట్టని చప్పట్లో ఏం చేశాడట? నా దేవుని బలం వల్ల నేను ఏం చేశాను? వాటిని చీల్చేశాను. ఈ సున్నత లేని ఈ ఫిలిష్తీయుడు ఎంత? నా దేవుని బలంతో నేనేం చేశాను? అందుకే అన్నాడు, నాకు దేవుడే బలం ధరింపజేశాడు. బలము లేని మనకు బలమును దేవుడు ఇవ్వాలి. ఆమెన్, ఆమెన్. శత్రువు ఎంత బలంగా నీ మీద పనిచేయచ్చు, నిన్ను తప్పించాలని చూడవచ్చు, అర్థమవుతుందా? నిన్ను ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూడవచ్చు. బలము లేని వారికి బలము ధరింప చేసేవాడు దేవుడే కదా. ఆయన అంటున్నాడు, బలము లేని వారికి బలం ధరింప చేయవాడు ఆయనే. నన్నైతే ఎక్కడ నడిపించాడు? యథార్థమైన మార్గములో నడిపించాడు. ఆమెన్. మన మాటలు యథార్థంగా ఉండాలి, మన ప్రవర్తన యథార్థంగా ఉండాలి, మన క్రియలు యథార్థంగా ఉండాలి, మన సేవ యథార్థంగా ఉండాలి, యథార్థమైన నాయకత్వం కావాలి. సంఘములో ఎంతైనా అవసరం. బోధించే సేవకునికి యథార్థమైన నాయకత్వం, యథార్థమైన వాక్యము చెప్పి ప్రజలను ఆ ఆధ్యాత్మికమైన వాక్యములో పెంచాలి. యథార్థ మార్గం అంటే కేవలం మనం చెప్పుకునే మాటలు కాదు, క్రియారూపకంగా చేయాలి. దేవుడు ఒక మనిషిలో దేవుడు ఏం చూస్తాడంటే యథార్థతను దేవుడు చూస్తాడు. యోబులో యథార్థతను చూశాడు, దావీదులో కూడా ఏం చూశాడు? చూడండి, మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనంలో ఏమన్నారు? చాలా సందర్భాల్లో చదువుకుందాం. ఒక ఇత్తీయుడైన ఆ ఉరియా విషయములో తప్ప దావీదంట తన జీవిత దినములన్నిట యెహోవా దృష్టిలో ఎలాగున్నాడటండి? చెప్పండి చెప్పండి చెప్పండి. ఒక ఉరియా విషయములో తప్పట అతడు తన జీవిత దినములన్నిట కూడా యెహోవా దృష్టిలో ఎలాగున్నాడంటే దావీదు యథార్థంగా ఉన్నాడు. అందుకే ఆయన చెప్పగలిగాడు, నన్ను యథార్థ మార్గంలో నడిపించాడు. ఒకప్పుడు నువ్వు యథార్థంగా లేవు, దేవుణ్ణి ఎరగనప్పుడు. నీ మాటల్లో యథార్థత లేదు, నీ క్రియలలో యథార్థత లేదు, నీ చేతల్లో యథార్థత లేదు, నీ ప్రవర్తనలో యథార్థత లేదు. ఇప్పుడు దేవునిని ఎరిగి ఉన్న తరువాత యథార్థంగా జీవించాలి కదా. యథార్థం అంటే గుళ్ళో ఉన్నంతసేపు ఒకలాగా, బయటికి వెళ్ళినంతసేపు ఒకలాగా ఉండకూడదు. గుళ్ళో ఒక రకమైన మేకప్, ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకో మేకప్ ఉండకూడదు. అదే
గుళ్ళోనైనా, బళ్ళోనైనా, లోకంలోనైనా, ఎక్కడైనా యథార్థం అంటే ఒకేలాగా ఉండాల. యథార్థం అంటే అదే, లోపడేముందో బయటికి అదే ఉండాలి. యథార్థం అంటే లోపడేమో ఒకటెట్టుకుని బయటేమో ఇంకోటి ఎట్టుకుంటే అది యథార్థత కాదు. మరి దేవుడు ఏం చూస్తాడంటే యథార్థం చూస్తాడు. అందుకే దావీదు ఏం చెప్పాడు? 18వ కీర్తన 23వ వచనంలో ఏమన్నాడు? దేవా, నేను దోషక్రియలను చెయ్యనొల్లకుంటిని, ఆయన దృష్టికి నేను ఎలాగున్నాను? యథార్థంగా ఉన్నాను. దావీదు గారు ఏమన్నారు? నేను నా దేవుని దృష్టిలో ఎలాగున్నాను చెప్పండి. మనం దైవిక దృష్టిలో ఎలాగుండాలి? యథార్థంగా ఉండాలి. యథార్థమైన మార్గములో దేవుడు నడిపిస్తాడు. ఒక మాట చెప్తాను, నువ్వు యథార్థంగా ఉంటే వాక్యం చెప్తుంది, యథార్థంగా ప్రవర్తించే వానికి ఆయన ఏ మేలు చెయ్యక మానడు. కాబట్టి మన క్రియలలో యథార్థత ఉండాలి, మన మాటలో యథార్థత ఉండాలి, మన సేవలో యథార్థత ఉండాలి. తీసే దశమ భాగములో కూడా యథార్థంగా నువ్వు దేవునికి ఇవ్వాలి. దేవుడు ఏం చూస్తాడంటే మన యథార్థతను చూస్తాడు. యోబును గురించి దేవుడు ఏం చెప్పాడు? భూమి మీద అతడు యథార్థవంతుడు, అతను వంటి వాడు మరొకడు లేడు అని దేవుడే యోబును గురించి చెప్పాడు. నిజమే, ఆయన యథార్థ మార్గమున నడుస్తున్నాడు గనుక నీవు, నేను, మనం ఈ రాత్రి ప్రభువు తన వాక్యాన్ని బట్టి నీతో, నాతో, మనందరితో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. దైవ జనాంగమా, ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేద్దాం. మూడో విషయం 14వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. భక్తిహీనుల త్రోవను నువ్వు చేరకము. చూడండి, ఏ మార్గం అండి? దుష్టుల మార్గమును వినాలి. ఇది ఏ మార్గం అండి? ఇది చాలా డేంజరస్. దుష్టుల మార్గం ఏంటండి? ప్రమాదకరమైనది. వారి క్రియలేంటి? దుష్ట క్రియలు, పాపక్రియలంట. దేవునికి ఏహం అయిష్టమైనవి. అవునండి, అవి దేవునికి అయిష్టం. అందుకే దేవుడు ఏమన్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. అక్కడ వరకు వెళ్ళొద్దులే. దుష్టుల మార్గంలో నడిచిన వాళ్ళు ఎవరో? ముందు అవ్వమ్మ నడిచింది. దుష్టుడు అంటే ఎవరండి? సాతాను. అవ్వమ్మతో ప్రభు ఏం చెప్పాడు? తోటలో ఉన్న అన్నీ తిను, కానీ మంచి చెడ్ల ఫలవృక్షాన్ని తినొద్దు. తిను దినమున నువ్వు నిశ్చయముగా, ఆ పండు తిను దినమున నువ్వు నిశ్చయంగా చస్తావు అంటే కొంతకాలం ఆ పండు తినలేదు. ఆమె దేవునితో సహవాసము చేసేది, దేవునిలో గడిపింది. అర్థమవుతుందండి? ఎప్పుడైతే సాతాను వచ్చింది ఒంటరిగా ఉన్నప్పుడు, అవ్వమ్మ దేవుడు ఆ పండు ఎందుకు తినొద్దు అన్నాడు తెలుసా మా అత్తమ్మ అని ఆ బొమ్మని దేవుడు పిలిచాడండి. ఏమో దేవుడు తింటే చచ్చిపోతానన్నాడు, అందుకని మేము తినలేదంటే అని బాగానే. అసలు ఆ పండు ఎందుకు తినొద్దు అన్నాడు తెలుసా అని అడిగింది. ఏమో తింటే చేస్తామండి. ఎందుకు తినొద్దు అన్నాడు చెప్పలేదు. సైతానికి ఎప్పుడు లాజిక్లే కావాలి. దేవుడు ఎందుకు తినొద్దు అన్నాడో చెప్పలేదు, కానీ తింటే ఏం జరుగుతుందో అదే చెప్పాడు. కొంతమందికి అండి బైబిల్లో ఉన్నాయా? ఉన్నాయి, ఇవి చేసేస్తుంది. ఇవి దేవునికి స్తోత్రం. కొన్ని సందర్భానుసారంగా ఉంటాయి. బైబిల్ అండి అన్ని కాలాలకు సంబంధించిన భాష. అర్థమవుతుందండి? అంతే కదండి, అన్ని కాలాలకు సంబంధించిన భాష. ఆయా కాలంలో ఆయా భాషలో దేవుడు మాట్లాడాడు. సరే, విషయానికి వద్దాం. ఇప్పుడు పిచ్చిదానా, నువ్వు ఆ పండు తింటే ఏమైపోతావు చెప్పండి? దేవత అయిపోతావు అనగానే ములగ చెట్టు ఎక్కేసిందండి. అందులోకి ఆడవాళ్ళు మిమ్మల్ని పొగడాలి కదా. అయ్యి బాబు మాట్లాడి మనం ఏంటనుకుంటున్నావు, బంగారం వెనసే ఎన్నపోస అన్నగానే అయ్యి బాబు పొంగిపోద్ది, అంతే గోతలను తీసి ఇచ్చేస్తుంది, ఇచ్చి రక్తం ఇచ్చే. హల్లెలూయ. ఫర్స దేవునికి స్తోత్రం. చెప్పని గట్టిగా హల్లెలూయ. మరి పొగడపోతే ఎత్తదా?
చెప్పండి. ఇప్పుడు సైతాను కూడా అవ్వమ్మని ఏం చేసింది? కొంతమంది పొగేస్తూ ఉండాలి, హెచ్చరికతో పొగడతా ఉండాలి. నువ్వు ఇంద్రుడు, నువ్వు చంద్రుడు, అబ్బో నువ్వు ఆహా, నువ్వు హుయ్యో, నీకు సాటి లేరు, నీకు పోటీ లేరంటే సురేంద్ర దేవునికి స్తోత్రం. ఇప్పుడు అవ్వమ్మను అలాగే పొగడైతే నిజమా? దేవుడేమో దినము నువ్వు చస్తావంటే సైతాన్ ఏం చెప్పింది? నువ్వు చావనే. చెప్పండి, దేవుడేమో చస్తాడంటే సాతాన్ ఏం చెప్పిందండి? ఇప్పుడు దుష్టుని ఆలోచన దేశం ఈలో పడిందిగా. కాబట్టి జీవితాంతకాలం ప్రయాసపడే బతుకేమో మాది, పిల్లలకు అనేటప్పుడు అరిసి వండి పెట్టే బాధ మీకు వచ్చింది. హల్లెలూయా. లేకపోతే మాకేమో తెచ్చిపెట్టే బాధ మాకు లేదు, వండి పెట్టే బాధ మీకు లేదు. మరి ఏం తింటామండి? అంటే పండు తినేయడమే. పొద్దున్న ఆకలితే చెప్పండి అమ్మా, అమ్మమ్మ ఏం తిందా? ఏదైనా తోటలో పూరీలు ఉన్నాయా? ఏదైనా తోటలో బజ్జీలు ఉన్నాయా? ఏదైనా తోటలో ఇడ్లీలు ఉన్నాయా? అమ్మాయి ఏదైనా తోటలో పొట్టిక్కలు ఉన్నాయా? దేవునికి స్తోత్రం. ఏమీ లేవు. ఏదైనా తోటలో ఏమండే పండే. ఇప్పుడు ఫార్ములా అక్కడే పెట్టేశాడు సార్, న్యూట్రిషన్ అంతా అక్కడే పెట్టేసాడు. కార్బోహైడ్రేట్స్ ఏదైనా తోటలో లేవు. ఏమంటే న్యూట్రిషన్ అక్కడే పెట్టేశాడు ఏదైనా తోటలో. చైతాన్ని కానీ మాటిని వచ్చింది, ఇవన్నీ హెచ్చరికలు చేయి. దుష్టుడు మాట విందే. దుష్టుడు మార్గం చాలా ప్రమాదకరమైంది. ఆడు మార్గం ఇప్పుడు ఎక్కడ నడిపించేసిందండి? మొత్తం పాపానికి. అపవాది దుష్టుడు మాట విని పాపానికి కారణమైపోయిందిగా. పాపం వల్ల వచ్చి జీతం ఏంటి చెప్పండి? మరణమే కదా. ఆజ్ఞ అతిక్రమం ఏంటి చెప్పండి? పాపమే కదా. ఈరోజు ఆజ్ఞను అతిక్రమించేటట్టుగా సాతాను మాట విని ఆజ్ఞను అతిక్రమించేటట్టుగా చేసేసి ఈరోజు ఆజ్ఞ అతిక్రమం జరిగిపోయింది. ఆ పాపం పెచ్చిపోయింది. ఇంకా ఎంతమంది ఉన్నారు? ఆకాను దుష్టుడు మాట విన్నాడు. బిలాము చెప్పండి ఎవరు మాట విన్నాడు? దుష్టుడు మాట విన్నాడు. గెహాజీ దుష్టుడు మాట విన్నాడు. అననీయ, సపేరాలు వీళ్ళందరూ కూడా దుష్టుని మాట విని ఏమైపోయారండి? వాళ్ళ జీవితాలు ఏమైపోయింది? పాడైపోయినాయి. వాళ్ళు శోధం తెచ్చుకున్నారు. మాట చెప్పనా, వాళ్ళు చేసిన పని బట్టి కుటుంబాల అందరికీ ఏమొచ్చేసింది? వచ్చేసిందా లేదా?